పశ్చిమాసియా యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన గల్ఫ్ దేశాలను ఆదుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా కసరత్తు చేస్తోంది. అయితే గల్ఫ్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేందుకు కారణమైన ఇరాన్ ఆస్తులను నష్టపరిహారంగా వినియోగించే ప్రతిపాదనపై ట్రంప్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా అమెరికా, ఇరాన్ మధ్య పోరుతో గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. యుద్ధం కారణంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. దీంతో గల్ఫ్ మిత్ర దేశాల పునర్నిర్మాణానికి సాయం అందించాలని అమెరికా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ఇరాన్ ఆస్తులను వినియోగించుకోవాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. దీనిపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ మిత్ర దేశాలకు కలిగిన నష్టాన్ని అంచనా వేయాలని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఒక బృందాన్ని ఆదేశించినట్లుగా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ నష్టాన్ని పూడ్చేందుకు ఇరాన్ ఆస్తులను ఉపయోగించడాన్ని వారు పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ఆస్తులను భవిష్యత్ పునర్నిర్మాణం, మరమ్మతుల కోసం కాకుండా ఇప్పటికే భాగస్వాములకు జరిగిన నష్టానికి పరిహారంగా అందించాలని భావిస్తున్నట్లుగా వెల్లడించారు. అయితే ఇరాన్కు చెందిన ఏ ఆస్తులను పరిగణలోకి తీసుకున్నారనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ సైనిక ఘర్షణలు మాత్రం ఆగటం లేదు. శాంతి ఒప్పందంపై కూడా అనిశ్చితి నెలకొంది. శాంతి ఒప్పందం కుదరాలంటే ముందుగా అమెరికా స్తంభింపచేసిన $24 బిలియన్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఇరాన్ ఇటీవలే డిమాండ్ చేసింది. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి ఇరాన్ ఆస్తులను ఉపయోగించాలని అమెరికా యోచిస్తోందనే వార్తలు ఏ పరిణామాలకు దారి తీస్తాయోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.